ప్రెజెంట్ రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ ఎక్కడైతే నడుస్తుందో ఇంటికి సంబంధించి ఆ ఇంటి దగ్గర అయితే ప్రస్తుతం మనం ఉన్నాం. ఇది రాజ్ తరుణ్ అలాగే లావణ్య మా ఇల్లు అంటే మా ఇల్లు అని ఇక్కడ గొడవ పడడం అయితే జరుగుతుంది. ఒకసారి మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అసలు అంటే ప్రెజెంట్ లోపల రాజ్ తరుణ్ కి సంబంధించి వాళ్ళ ఫాదర్ మదర్ ఉన్నారు. లావణ్య నైట్ అలౌ చేసింది, అర్ధరాత్రి 11-12 గంటలకి అలౌ చేసిందని చెప్తున్నారు. ఒకసారి నిజంగా చూద్దాం అసలు మరి వాళ్ళు లోపల ఉన్నారా లేదా. ఇప్పటివరకు అయితే మనం చూసాం బయట చూసాం. అంటే లావణ్య నేను నైట్ టైము వాళ్ళని అలౌ చేశాను, ఒక కేర్ టేకర్ని కూడా పెట్టారని చెప్పేసి. అండ్ ప్రజెంట్ చూసుకుంటే లోపల సిచ్యువేషన్ మనం ఇంతకుముందు బయట మాట్లాడిన విషయాలన్నీ కూడా చూస్తే రాజ్ తరుణ్కి సంబంధించిన మనుషులు ఈ ఇంట్లోపడే ఉన్నారు. అండ్ లావణ్య వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంట్లోపడే ఉన్నారు. మరి నైట్ అంతా ఒకే ఇంట్లో నిన్న డేలో కొట్టుకున్న వ్యక్తులు నైట్ అంతా ఇదే ఇంట్లో స్టే చేయడం జరిగింది. సరే చూద్దాం. ఇది ప్రజెంట్ లావణ్య రాజ్ తరుణ్ నాదంటే నాది అని కొట్టుకుంటున్నా ఆ ఇల్లు అయితే ఇది, ఆ ఇంటి వాతావరణం అయితే ప్రెసెంట్ ఇలా ఉంది. అంటే దీని గురించి ఎట్లా చెప్తున్నారంటే ఇల్లు అసలు ఎవరి పేరు మీద ఉంది, డాక్యుమెంట్స్ ఎవరి పేరు మీద ఉన్నాయి, ఈ విషయాలన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉంటే లావణ్య చెప్తుంది నా పేరు మీదే ఉన్నాయి ఇల్లు మొత్తం కూడా. అండ్ మరొక పక్క ఇంకొక వాదన కూడా వినిపిస్తుంది, ఇద్దరం కలిసి కొనుక్కున్నాం, ఇద్దరం ప్రేమలో ఉన్నప్పుడు ఇద్దరం కూడా కలిసి కొనుక్కున్నాం ఇల్లు, అతనికి ఎంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కు ఉందంటూ కూడా చెప్తుంది. దాదాపు ఈ ఇల్లు అన్న ఎన్ని కోట్లు విలువ చేస్తుంది అన్న? ఇది దాదాపు ఒక 15-20 కోట్లు విలువ చేసే ఇల్లు ఇది. సరే అంతా కూడా చూస్తే అర్థమవుతుంది ఈ ఇంటి కోసమే చాలా లావణ్య గట్టిగా పోరాడుతుందని చెప్పాలి. సో వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడే ఉన్నారు, వాళ్ళు కూడా ఎప్పటి నుంచో కూడా ఫైట్ చేస్తున్నారు. ప్రజెంట్ లావణ్య సిచ్యువేషన్ అయితే చాలా వర్స్ట్ గా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే లావణ్య ప్రజెంట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది కంప్లైంట్ ఇవ్వడానికి. సో ఇది గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి వాళ్ళకు కూడా లోపలికి అలౌ చేయడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు మీడియా వాళ్ళని కానీ వేరే ఇతర వీళ్ళకి సంబంధించిన వ్యక్తులను కానీ. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సో ఎంతో కష్టపడి పేరు తెచ్చుకున్న రాజ్ తరుణ్ మరి ఈ లావణ్య విషయంలో ఎందుకు ఇలాంటి అజాగ్రత్తలు తీసుకుంటున్నాడు, కోర్టుకు వెళ్ళి కనీసం ఫైట్ చేస్తున్నా మరి ఎంతవరకు కూడా ఇష్యూ అయ్యి బయట వాళ్ళ పరువు పోయేది కాదని నాకైతే అనిపిస్తుంది. సో చూద్దాం, ఒకసారి పోలీస్ స్టేషన్ కూడా అక్కడికి వెళ్దాం, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది. లావణ్య వాళ్ళ పేరెంట్స్ తో కలిసి పోలీస్ స్టేషన్స్ కి వెళ్ళింది. అలాగే ఒక పక్క శేఖర్ భాష ఎంట్రీ, మళ్ళీ మధ్యలో అతను ఎవరో గూండాలు పంపించాడు, బెదిరిస్తున్నారు అంటూ కూడా చెప్తున్నారు. ఒకసారి అవన్నీ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. పెట్టేసరికి ఇదంతా నాకు 20 ఫోన్లు ఉన్నాయి నాకు పీసీఆర్ వాళ్ళందరూ పంపి మేము రాజ్ తరుణ్ పేరెంట్స్ వాళ్ళు నిల్చొని మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి చూడొచ్చు. రాజ్ తరుణ్ వస్తేనే నేను లోపలికి వెళ్తాను. పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయడం జరిగిందండి. ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తర్వాత ఇవాళ ఏం జరిగింది అని బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా నేను లోపలికి రానిస్తాను. మీరు ఇప్పుడు లోపలికి రానివ్వట్లేదా? పోలీస్ స్టేషన్
అన్ని మారిపోతాయండి లోపలికి ముందు రాని అన్ని మారిపోతాయండి లోపలికి ముందు రాని కాసేపట్లోనే నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇష్యూ జరిగినటువంటి దానిపైన కంప్లైంట్ చేయడం కొంచెం శివతో చేసామని అడిగారా మీరేమంటారు అసలు మీ డిమాండ్ చేయండి చేసామని అడిగారా చేసామని అడిగారా మీరేమంటారు అసలు మీ డిమాండ్ చేయండి చేసామని అడిగారా మేమందరం బయటికి వెళ్ళిపోతాం